చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ చేస్తే ఇండియా మార్ట్ అని. శాలరీ వచ్చేసి 25,000 ఉంటుందండి. మినిమం 25,000 అండి శాలరీ. ఓన్లీ మినిమమే 25,000 అండి. ఇక మీరు చూసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ఉంటే చాలండి. 4 to 5 అవర్స్ మీరు టైం స్పెండ్ చేయగలిగితే చాలండి. కంప్లీట్లీ రిమోట్ జాబ్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చండి. డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓన్లీ ఫీమేల్స్ కోసం అండి ఈ జాబ్. ఇమాజిన్ ఎర్నింగ్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అంట. క్లియర్గా చెప్తున్నారు చూడండి ఇక్కడ. అప్లై నౌ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయకండి. డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత చూద్దాం చూడండి. హైరింగ్ ఫీమేల్ టెలికాలర్స్ అండి. ఫ్రీలాన్సర్ అండి. ఫ్రీలాన్సర్ అంటే వినే ఉంటారండి మీరు. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాతనే అప్లై చేసుకుందాము. ఇక్కడ నోట్ చూడండి. వాట్సాప్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి. మీ ఫోన్ నెంబర్కి వాట్సాప్ నెంబర్కి కనెక్షన్ అనేది మ్యాండేటరీ అండి. మీ మొబైల్ నెంబరు మీ వాట్సాప్ నెంబరు రెండు ఒకటే ఉండాలండి. రిక్వైర్మెంట్స్ చూడండి. బీయింగ్ ఫ్లూయెంట్ ఇన్ ద బోత్ లాంగ్వేజెస్, హిందీ అండ్ ఇంగ్లీష్ అండి. హిందీ ఇంగ్లీష్ వస్తే చాలండి. ఇంగ్లీష్ పర్టికులర్గా పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదండి. మీరు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం వస్తే చాలు. డెడికేటెడ్ మొబైల్ నెంబర్ ఆర్ సిమ్ ఫర్ ఫ్రీలాన్సర్ వర్క్ అండి. ఎబిలిటీ టు వర్క్ అట్లీస్ట్ 3 to 4 అవర్స్ ఎవ్రీడే అండి. 3 to 4 అవర్స్ అనేది మీరు టైం స్పెండ్ చేయగలిగితే చాలండి. ఓనింగ్ ఏ పర్సనల్ కంప్యూటర్ అండి. మీకు డెస్క్టాప్ ఉంటే చాలు. వ్యాలిడ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ బోత్ ఇంటర్లింక్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ అండి. పాన్ కార్డు ఆధార్ కార్డు రెండిట్లో డీటెయిల్స్ అనేవి క్లియర్గా సేమ్ ఉండాలండి. మీకు కొంచెం డిఫరెంట్ ఉన్నా కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయరు అనమాట. ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ నేమ్ దట్ ఈజ్ యాక్టివ్ అండ్ వ్యాలిడ్ అండి. మీకు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు చూడండి. అంటే మీకు శాలరీ అనేది వాళ్ళు ఇంటికి వచ్చే తీయరు కదండి, బ్యాంక్లోనే వేస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ అండి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలంటండి. రిక్వైర్మెంట్స్ ప్రాసెస్ చూడండి. ఎన్రోల్ ఇన్ ద ప్రోగ్రామ్ బై క్లికింగ్ ఆన్ ద అప్లై నౌ బటన్ అండ్ ఫాలో దిస్ సింపుల్ స్టెప్స్ అంట. అప్లై చేసే ముందు ఈ స్టెప్స్ అయితే క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ స్టెప్ చూడండి. 4 స్టెప్స్ ఉంటాయేమో చూడండి. 1 2 3 4 స్టెప్స్ అయితే చూసుకుందాం చూడండి. ప్రొవైడ్ యువర్ ఇన్ఫర్మేషన్ యాజ్ రిక్వెస్టెడ్ ఇన్ ద ఫామ్ అంట. ఇన్ఫర్మేషన్ ఫామ్లో ఏ విధంగా మన డీటెయిల్స్ అడుగుతున్నారో ఆ విధంగా ఫిల్ చేస్తే చాలు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కంప్లీట్ ఏ స్మాల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కి క్వాలిఫై అవ్వాలి మీరు. సింపుల్ టెస్ట్ ఉంటుందండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్రియేట్ యువర్ సెల్ఫీ వీడియో ఇన్ ఏ స్పెసిఫైడ్ ఫార్మాట్ అండ్ అప్లోడ్ ఇట్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అండి. ఫోర్త్ స్టెప్ చూడండి. కీప్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ యువర్ ఫోటో, పాస్పోర్ట్ ఉంటుంది కదా, పాస్పోర్టు, పాన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి రెడీ టు అప్లోడ్ అండి. ఈ 4 డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి రెడీగా. అవర్ బెనిఫిట్స్ చూడండి. వాళ్ళ బెనిఫిట్స్ ఏంటనేది చూసుకోండి. ఇక్కడ ఆపర్చునిటీ టు ఎర్న్ అప్ టు 25,000 per month అంట. చెప్పాను కదా, మ్యాక్సిమం 25,000 అండి. ఇంకా మీరు ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. మీ క్యాపబిలిటీ బట్టి ఉంటుందండి. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. పేమెంట్ వచ్చేసి వీక్లీ పేమెంట్ ఉంటుందండి. వర్క్ వచ్చేసి టెలికాలింగ్. నో సేల్స్ టార్గెట్ అండి. టార్గెట్ అనేది ఏమి ఉండదు మనకి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ అండి. మీకు ఏ డౌట్ ఉన్నా సపోర్ట్ ఉంటుంది. మనకి డైరెక్ట్ జాబ్ చేయమని అయితే చెప్పరండి, ట్రైనింగ్ కూడా ఇస్తారు మనకు.
మనం మొత్తం నేర్చుకున్న తర్వాతనే మనకి జాబ్ ఇస్తారు. అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం చూసుకున్న తర్వాత అప్లై చేసుకుందాము. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఒకసారి. ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి. డస్ ద కంపెనీ ప్రొవైడ్ ఎన్ ఆఫర్ లెటర్ ఆర్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఫర్ దిస్ ప్రొఫైల్ అంట. వాళ్ళ ఆన్సర్ చూడండి. నో ఆఫర్ లెటర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రొవైడెడ్ సిన్స్ ఇట్ ఈస్ ఏ ఫ్రీలాన్సింగ్ ప్రొఫైల్. ఆల్ ద కమ్యూనికేషన్స్ ఆర్ షేర్డ్ ఓవర్ ఈమెయిల్, వాట్సాప్, బోత్ రిజిస్టర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అండి. మనం అప్లికేషన్ ఫామ్లో వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ ఏదైతే ఇస్తామో దానికే మనకి అప్డేట్ అనేది వస్తుంటుందండి. మనకు ఆఫర్ లెటర్ అనేది ఏముండదు. మనకి డీటెయిల్స్ అన్నీ మనకి మెయిల్లో కానీ వాట్సాప్లో కానీ వస్తుంటాయి. విల్ బీ పేయిడ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ అంట. ఆన్సర్ చూడండి. నో విల్ నాట్ బీ పేయిడ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్. యూ విల్ రిసీవ్ ద పే అవుట్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ అంట. మనకు ట్రైనింగ్లో అయితే ఎలాంటి శాలరీ ఇవ్వరండి. మనం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత శాలరీ ఉంటుంది మనకు. మీరు చూసుకోండి. మీరు బాండ్ పేపర్ మీద, ఎలాంటి బాండ్ పేపర్ మీద కూడా సైన్ చేయాల్సిన అవసరం ఉండదు. హౌ మెనీ అవర్స్ ఆర్ డేస్ డూ నీడ్ టు వర్క్ అంట. 3 hours అండ్ 4 hours వర్క్ చేస్తే చాలండి. పేమెంట్ గురించి చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ శాలరీ అంటూ ఏముండదండి. మీరు చేయాలి అనుకుంటే వర్క్ 1000 per day కూడా వస్తుందండి మ్యాక్సిమమ్. అంటే 30,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు మీరు. ట్రైనింగ్కి ఎంత టైం తీసుకోవాలి అంటే 2 days సెల్ఫ్ ట్రైనింగ్ ఉంటుందండి. మనకి 2 daysలో వర్క్ వచ్చేస్తుందండి. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం చూడండి. ఇలా పైకి స్క్రోల్ చేసుకోండి మొత్తం. ఇలా అప్లై నౌ ఉంది కదా, అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు ఇండియా మార్ట్ టెలి అసోసియేట్ ప్రోగ్రామ్. అబౌట్ ఇండియా మార్ట్ చూసుకోండి. మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ చూడండి. ఆల్రెడీ మనం చూసాము. సైన్ ఇన్ విత్ గూగుల్ అండి. గూగుల్తో సైన్ ఇన్ అవ్వండి. మీరు మెయిల్తో సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో పర్సనల్ డీటెయిల్స్, యాప్టిట్యూడ్ టెస్ట్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, కేవైసీ వెరిఫికేషన్, బ్యాంకింగ్, అదర్ డీటెయిల్స్ 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 6 స్టెప్స్ అనేవి మీరు కంప్లీట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుందండి. మీరు టెస్ట్లో పాస్ అయితే కనుక మీకు జాబ్ వచ్చినట్లే. నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి. మొబైల్ నెంబరు, మొబైల్ నెంబర్ ఈజ్ వాట్సాప్ ఎనేబుల్ అండ్ ఈజ్ యాక్టివ్ ఇన్ ఆండ్రాయిడ్ డివైస్ అండి. మొబైల్ నెంబర్కి వాట్సాప్ ఉంది అని రైట్ క్లిక్ పెట్టుకోండి. స్పెషల్లీ ఏబుల్డ్ అంటే ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. మీ జెండర్ పెట్టేసుకోండి, ఫీమేల్. డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. లాంగ్వేజ్ నోన్ అప్ టు 3 లాంగ్వేజెస్ పెట్టుకోండి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. మ్యారీడ్, అన్మ్యారీడా పెట్టుకోండి. ప్రిఫర్ నాట్ టు సే. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టుకోండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. సేవ్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ అయిపోతుంది. మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు టెస్ట్ ఉంటుందండి. టెస్ట్ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, కేవైసీ వెరిఫికేషన్, బ్యాంక్ డీటెయిల్స్. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్ అయితే. అప్లై చేసుకోండి.